ఈ వీడియోలో పోతుగడ్డ తెలుగు మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రజెంట్ ఇది ఈటీవీ విన్లో అయితే స్ట్రీమ్ అవుతుంది. స్టోరీ ప్లాట్ వచ్చేసి ఒక మినిస్టర్ కూతురు మెయిన్ లీడ్ అయిన హీరోయిన్ తను ఒక అబ్బాయితో లేచిపోవడం అయితే జరుగుద్ది. దాని తర్వాత ఏం జరిగింది, వాళ్ళిద్దరు ఎందుకు లేచిపోయారు, అసలు హీరోయిన్ వాళ్ళ నాన్న ఏం చేశాడు, వీటి చుట్టూరు నడిచే స్టోరీయే పోతుగడ్డ. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్కి కొత్తకొచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. థియేటర్ రివ్యూస్ అంటే తెలుగు డబ్బుడు మూవీ రివ్యూస్తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ కోసం ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. 1Kకి దగ్గరలో ఉన్నాం భయ్య. యూట్యూబ్ వాడు కూడా వీడియోస్ను పుష్ చేయడం మానేశాడు. సో మీరే కొంచెం వీడియోని లైక్ చేసి షేర్ చేస్తే నాకు కొంచెం సపోర్టివ్గా ఉంటుంది. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే తీసుకెళ్ళి పక్కన పెట్టండి. అస్సలు గివ్ ఇట్ ఏ ట్రై అని కూడా చెప్పను నేను, ఎందుకంటే ఎప్పుడో 2000s స్టోరీ భయ్యా. అప్పుడు కూడా డౌటేనేమో, నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా ఇద్దరు లేచిపోవడం, వాళ్ళ ప్రాబ్లమ్స్, వాళ్ళ ఫ్యామిలీ, పరువు, పొలిటికల్ కెరియర్లు ఇవన్నీ చాలా 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 చూసేసాను నేను. ఇంకా ఇప్పటికీ కూడా 2025లో ఇదే స్టోరీ వేసుకుని వచ్చి ఎలా మరి ఒప్పుకున్నారో నాకు అర్థం కాలేదు. కానీ నాకు అస్సలు నచ్చలేదు. తీసుకున్న స్టోరీ ప్లాట్ కానీ, ఆ ప్రొసీడింగ్స్ కానీ, క్యారెక్టర్స్ కానీ అన్నీ కూడా చాలా మూవీస్లో చూసేసినవే భయ్య. కొత్తగా అయితే ఏమీ ఉండదు. ఒకటో రెండో క్యారెక్టర్లు మీకు నచ్చుతాయి, అండ్ ఆ రాయలసీమ సెటప్ ఇదంతా కూడా బాగుంటుంది అంతే. ఈ రెండింటి కోసం మూవీ చూడమని అయితే నేను చెప్పను, ఎందుకంటే ఉన్నదంతా కూడా మీరు తట్టుకోలేరు, అన్బేరబుల్ అనమాట. అంత వరస్ట్ అయితే ఉంటుంది మూవీ మొత్తం కూడా. నేనేంటంటే ఇప్పుడు తీయడం రాకు లేక స్క్రీన్ ప్లే బాగాలేదని నేను చెప్పట్లా, నేను చూసేసింది ఎన్నిసార్లు చూస్తామని నేను అంటున్నా. ఒక్కసారి చూసేసిన కాన్సెప్ట్ని, ఆ స్క్రీన్ ప్లేని, ఆ మూవీని మళ్ళీ 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 అయితే మనం చూడలేం. ఈ టైప్ కాన్సెప్ట్లో నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను నేను. నాకు అంతగా ఏం వర్కౌట్ అవ్వలేదు. ఇది కూడా ఈ లవ్ లేచిపోవడం అన్నది భయ్యా, అందులో కొత్తదనం ఏమి ఉండదు. క్రియేట్ చేయడానికి, చూపించడానికి చాలా రెగ్యులర్గా ఉంటుంది. పెద్దగా ఏం ప్లాన్ చేసుకోలేమన్నమాట. ఇందులో ఈ మూవీలో కూడా అలాగే ఉంటుంది. మొత్తం కూడా ప్రొసీడింగ్స్ అన్ని ప్రెడిక్టబుల్గా ఉంటాయి. లాస్ట్లో ట్విస్ట్ పెట్టుకుంటారు కూడా, అది కూడా నాకు ప్రెడిక్టబుల్ అయిపోయింది. అంత థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా ఏముండవు. లవ్ స్టోరీ కూడా అంత సూపర్గా ఏం అనిపించలేదు పైగా నాకు. అండ్ ఫ్యామిలీ పరంగా కానీ, ఆ క్యారెక్టర్స్ కానీ అంతకేం వర్కౌట్ అవ్వవు. క్యారెక్టర్ డెవలప్మెంట్ కూడా చాలా చిరాగ్గా ఉంటుంది. పర్ఫార్మెన్సెస్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, బాగుంటాయి. పర్ఫార్మెన్సెస్ అయితే బాగుంటాయి, అండ్ రాయలసీమ సెటప్ బాగుంటుంది అంతే. అంతకు మించి అయితే నాకు మూవీలో ఇంకేం నచ్చలేదు. మీరు చూద్దాం అనుకుంటే ఈటీవీ విన్లో ఉంది, చూద్దాం అనుకుంటే చూసుకోండి. నేను నైట్ ఒక మంచి సిరీస్ పక్కన పెట్టి మరీ చూసాను ఈ మూవీ, మార్నింగ్ రివ్యూ పెడదామని. అబ్బో, నాట్ వర్త్ ఇట్ పోయా నాకైతే. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అండ్ మన ఛానల్లో ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ పక్కా రివ్యూ ఇస్తాను. వాటి కోసమైనా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, లవ్ యూ ఆల్.